హాయ్! వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. తిరువూరు ఎమ్మెల్యే కోలికిపూడి శ్రీనివాస్. సో, నిత్యం వివాదాల్లో ఉంటున్నారు. సో, ఎక్కడ చూసినా ఆయన పేరే. ఇక్కడ తిరువూరులో గ్రౌండ్‌లో ఉన్న టీడీపీ క్యాడర్ మొత్తం కూడా 2 వర్గాలుగా విడిపోయి, ఇప్పుడు ఒక వర్గం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే మీద కంప్లెయింట్ చెప్తున్న పరిస్థితి. సో, నిరసన గళాలను వ్యక్తం చేశారు. పెద్ద టీడీపీ అధిష్టానానికి కూడా వాళ్ళ రిఫరెండం ఇచ్చారనమాట. సో, మాకొద్దు ఇన్ఛార్జ్‌ని పెట్టండి అని చెప్పేసి. సో, ఇలాంటి నేపథ్యంలో మరి మొన్న రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కృష్ణా జిల్లా పర్యటనలో ఎమ్మెల్యేని కలవలేదు. సో, పక్కకి నెట్టేశారు అని ఒక గాసిప్ నడుస్తున్న క్రమంలో అసలు నిజంగా ఎమ్మెల్యే కోలికిపూడి టీడీపీలో ఉంటారా? లేదంటే వైసీపీలో వెళ్తారా అనేది మాట్లాడదాం. మనతో పాటు లలిత్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అన్న. నమస్తే మనోజ్. ఏంటన్నా నిజంగా టీడీపీలోనే ఉంటారా? లేకపోతే వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా కోలికిపూడి? ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాస్ గారు గత ప్రభుత్వ అరాచకాలన్నిటినీ ఫైట్ చేస్తూ పోరాడుతూనే ఆయన టీడీపీలోకి వచ్చాడు. టీడీపీసీ కూడా సీట్ ఇచ్చింది. అవును. అమరావతి ఉద్యమం జరిగేటప్పుడంతా కూడా కొంచెం యాక్టివ్గా బాగా వర్క్ చేసిన వ్యక్తి కొలికిపూడి శ్రీనివాస్. అట్లా కొన్ని డిబేట్స్లో కూడా మంచి వక్తగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టిన వాళ్ళలో ఒక ప్రముఖుడిగా మనం చెప్పుకోవచ్చు కొలికిపూడి శ్రీనివాస్. సరే, తిరువూరు టికెట్ ఇచ్చింది, గెలిచాడు, బాగానే ఉంది. తిరువూరుకు సంబంధించిన రాజకీయము సామాజిక వర్గాల పరంగా ఏమవుతుందంటే, ఒక కొత్త వ్యక్తి టికెట్ ఎక్స్పెక్ట్ చేయలే, వచ్చేసింది, అదంతే ఇచ్చేశారు. వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, యాక్చువల్గా ఇతను మంచి హైలీ ఎడ్యుకేటెడ్, ఐఏఎస్లకు ఐపీఎస్లకు వీటికి గ్రూప్స్ కోచింగ్ ఇచ్చేవాడు, మంచి విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. అతను ఎమ్మెల్యే అవుతానే ఏదో చేయాలి, నియోజకవర్గానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో మంచి కమాండింగ్ పవర్ ఉన్న వ్యక్తి కూడా, మంచి భాష బాగా మాట్లాడగలిగి దూకుడుగా వెళ్ళే వ్యక్తి కూడా. దూకుడు అంటే పనిని త్వరగా చేయడంలో దూకుడు అంటారు. ఎక్కడ డ్రాబ్యాక్ ఉంటుందో దాన్ని వెంటనే ఇమ్మీడియట్ గా దాన్ని సార్ట్ అవుట్ చేయాలి, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. ఇట్లా ఉంటుంది అనమాట. ఉన్న తర్వాత ఏమవుతుంది, ఎప్పుడైతే ఇతను ఎమ్మెల్యే అయినా మొదటి నుంచి టీడీపీలలో వివిధ పార్టీలలో ఉన్న నాయకులకి ఏమవుతుందంటే, ఒకవేళ కమ్మ సామాజిక వర్గమో రెడ్డి సామాజిక వర్గమో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ప్రభుత్వం అధికారంలో కమ్మ కాపు సామాజిక వర్గం ఉంది కాబట్టి స్వతహాగా లోకల్గా ఉన్న వాళ్ళు ఏమవుతారంటే, ఇతను వచ్చేసరికి ఏమవుతారంటే మిగతా వాళ్ళు రెడ్లు కమ్మలు కూడా ఒకటైపోతారు. మన ఊర్లో ఆయన పెత్తనమైంది అని అధికారులకు ఇళ్ళే ఫోన్లు చేసుకొని ప్రభుత్వం మాది అని డిస్టర్బ్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇతను కొంచెం అగ్రెసివ్గా క్వశ్చన్ చేయటము ఇవన్నీ చేస్తాను. ఏం చేశారంటే, కొలికిపూడి శ్రీనివాసు అరాచకాలు చేస్తున్నాడు, ఈ చేస్తున్నాడు అని పార్టీ ఆఫీస్కు మెసేజ్లు పెట్టేది. టీడీపీ అనుకూలం మీడియాలో ఇదో ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చెప్పేసి కథనాలు రాయిచ్చేది. కొలికిపూడి ఇది చేస్తున్నాడు అనేసి ఈ విధంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. కానీ ఇతను తగ్గల. మళ్ళీ పార్టీ ఆఫీస్కు 2 సార్లు పల్లా శ్రీనివాస్ గారు పిలిపించారు, మాట్లాడేసి ఎక్స్ప్లెనేషన్ తీసుకుని పంపించారు. మళ్ళీ రీసెంట్గా టీడీపీ నాయకుడు రమేష్ రెడ్డి అని ఉన్నాడు. అతను ఒక మహిళ లోన్ అడిగిందని చెప్పేసి అతను ఆ ఫోన్ కాల్లో, నువ్వు మీ అక్కను పంపించు, నువ్వు నా దగ్గర పడుకోవాలి అని స్మూత్గానే మాట్లాడుతూ అప్పుడు లోను శాంక్షన్ చేస్తానని ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతని మీద యాక్షన్ తీసుకోండి అని ఇతను అడిగాడు. కానీ ఎటువంటి యాక్షన్స్ లేవు. తిరిగి అతన్ని పిలిపించారు, రమేష్ రెడ్డి పిలిపించారు, పల్లా శ్రీనివాస్గా మాట్లాడారు, పంపించేశారు. వాస్తవంగా ఆడియోలో ఉన్నది నువ్వా కాదా, ఏ అమ్మాయితో మాట్లాడావు, మాట్లాడింది అవునా కాదా, దాన్ని బట్టి నువ్వు యాక్షన్ తీసుకోవాలి కదా. ఈ విధంగా వేధిస్తున్నాడు ఇతను, ఫోన్లు చేసి రమేష్ రెడ్డి అనే ఇతను లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పేసి ఇతనికి ఎమ్మెల్యేకి చెప్పారు, కొలికిపూడి శ్రీనివాస్. ఇమ్మీడియట్గా కొలికిపూడి శ్రీనివాస్ గారు ఏం చేశారంటే, ఆయన తప్పు జరిగితే శిక్ష పడాలనే మెంటాలిటీలో ఉంటాడు కాబట్టి, మీరు పార్టీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా, తీసుకోకపోతే 2 రోజుల్లో నేను 48 గంటల్లో రాజీనామా చేసి పారేస్తాను అన్నాడు. దానికి పార్టీ వాళ్ళు మళ్ళీ ఏం పిలిచి మాట్లాడారో తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు ఆయన్ను పట్టించుకోపోవటం చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి మామూలుగా
కామన్ మ్యాన్ ఒకవేళ ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ, న్యాయం, ధర్మం ఇవి అంటాడే, ఏం వీటిలో చూపించరా క్రమశిక్షణ? ఇదే చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు దగ్గర సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఉన్నాడు. ఇదే కోనేటి ఆదిమూలము తిరుపతి లాడ్జీలలో బట్టలు ఇప్పి నగ్నంగా అమ్మాయితో పాల్గొంటున్నాడు. వీడియోలన్నీ చూశారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది ఆమె. అన్ని ప్రముఖ టీవీ ఛానల్స్ అన్నిట్లో వచ్చింది. మళ్ళీ ఆ అమ్మాయి పోయేసి ఏదో కోర్టులో మళ్ళీ కాదు సార్ అది సార్ అని ఏదో జడ్జికి చెప్పుకుంటే ఆ కేసును కొట్టేయించారు. అతన్ని ఊరికి తాత్కాలికంగా సస్పెండ్ అన్నారు అంతే. ఎందుకు రిజైన్ చేయించావు? మీకు అంత క్రమశిక్షణ ఉన్నవాళ్ళైతే చంద్రబాబు నాయుడుకు ఎందుకు రిజైన్ చేయించరు? ఏంటి మీ భయం? ఎమ్మెల్యేలే, అదే ఎమ్మెల్యే ఇప్పటికే ఆడవాళ్ళకు ఫోన్లు చేసి నియోజకవర్గంలో లేడీస్కి ఫోన్ చేసి రాత్రులు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. నువ్వు బాగున్నావు అబ్బా, నువ్వు భలే ఉన్నావు, నువ్వు ఫ్రంట్ బాగుంది, బ్యాక్ బాగుంది అని మోజేది. ఆ మహిళలంతా మళ్ళీ చంద్రబాబు నాయుడుకి చెప్పినారు, అయ్యా మాకు అని 10 మంది మహిళలు మాకు ఫోన్లు చేస్తున్నారు రాత్రులు, అయినా యాక్షన్ తీసుకోవాలి. అంటే మీ ఎమ్మెల్యేలు అయితే రేపులు గీపులు సెక్స్ గిక్సు లాడ్జీలు గిడ్జీలు అన్నీ చేయొచ్చు. అదే కనుక జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎవరైనా చేస్తే అది తప్పు. ఎందుకు తీసుకోలే యాక్షన్? రిజైన్ ఎందుకు చేయించలే అతని చేత? ఎమ్మెల్యేకి రిజైన్ ఎందుకు చేయించలే? పార్టీ నుంచి ఎందుకు డిస్మిస్ చేయలేను? చేయాలి కదా. ఇదే రమేష్ రెడ్డి పబ్లిక్గా ఒక పేద మహిళ లోన్ అడిగితే నువ్వు పండుకుంటావా, మీ అక్కను పంపుతావా అని చెప్పేసి రమేష్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీ లీడర్ ఆడియోలన్నీ పబ్లిక్ ప్రపంచమంతా చూసిన తర్వాత ఎందుకు యాక్షన్ తీసుకోలేవు రమేష్ రెడ్డి మీద? ఎక్కడ మీ క్రమశిక్షణ? ఏం మీ విలువలేంటి? మీ టీడీపీ విలువలేంటి? దానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. సరే, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పకపోయినా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ ఉన్నాడు కదా, ఏం ఆయనకు తెలియదా ఇవన్నీ? ఆయనైనా పట్టించుకోవాలి కదా, నారా లోకేష్ అయినా. కానీ ఈడ ఏదో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒకటి, ఏదో టీడీపీలో అంతా శుద్ధపూసలు ఉంటారు, మిలిటరీ సిస్టమ్ క్రమశిక్షణ ఉంటుంది, అదంతా ఉత్తది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి మీ పార్టీ మీద గౌరవం ఉన్నా, మీ పార్టీలో మీరు చెప్పే క్రమశిక్షణ ఉండదన్నా ఇమ్మీడియట్గా కోనేటి ఆదిమూలంలో రిజైన్ చేయించండి. రమేష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. కానీ కోలికిపూడి పార్టీకి డెడ్ లైన్ పెట్టడాన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? అవును, మీరు యాక్షన్ తీసుకోకపోతే ఏం చేయాలండి? ఇప్పుడు అదే క్రమశిక్షణ నువ్వు చూపించాలి. నువ్వు చూపిస్తే గనక ఈయన ఈ మాట అనేవాడు కాదు కదా. ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసనే టార్గెట్ చేస్తున్నారు వీళ్ళంతా. ఎలాగోలాగా ఇక్కడి నుంచి కొలికిపూడి లేకుండా, కొలికిపూడి పెత్తనం లేకుండా మనం చేయాలా అని వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం చంద్రబాబు రమేష్ రెడ్డి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేవు? మీరు అడగండి, నేను తీసుకు చూపిస్తా రమేష్ రెడ్డి ఏం చేశాడు ఆడియోలలో. ఎందుకు యాక్షన్ తీసుకోలేరు? దీనికి సమాధానం ఎందుకంటే భయం. చంద్రబాబుకు భయం. కోనేటి ఆదిమూలంని సస్పెండ్ చేసి పార్టీకి రిజైన్ చేస్తే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయనుకోండి, ఒకవేళ వైసీపీ గెలిచింది అనుకోండి, వైసీపీకి ఎక్కడి లేని బూస్ట్ వస్తుంది. మొన్న ఎంపీపీ ఎన్నికల తర్వాత బూస్ట్ వస్తుంది. ఆ బూస్ట్ రాకూడదు అని రాజీనామా, వాళ్ళని సస్పెండ్ చేయకుండా రాజీనామా చేయకుండా మౌనంగా ఉన్నారు. ఇదే క్రమశిక్షణ? ఇదే చెప్పండి. ఇదే కొలికిపూడి రేపు ఏం చేస్తాడంటే, రేపు రాజీనామా ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసిపోయినాడు అనుకోండి, చచ్చినట్టు తిరువూరులో మళ్ళీ రేపు వైసీపీ గెలిచింది అనుకోండి, ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది వైసీపీ క్యాడర్కంతా. ఒకవేళ ఇప్పుడు అంటే మీ పరిజ్ఞానం చెప్పండి, తిరువూరులో చేయడు, అతన్ని చేయడు. తిరువూరులో మళ్ళీ ఎన్నికలు జరిగితే వైసీపీ టీడీపీ వస్తుంది అంటే మనం చెప్పలేము. ఈ 1 ఇయర్లో ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయి ఏమన్నీ చూస్తున్నారు కాబట్టి మనం మీడియాలో చూసేది వేరు, ఫీల్డ్ మీద జరిగేది వేరు. మనం పత్రికల్లో చూసేది, టీవీలో చూసేది వేరు, ఒరిజినల్గా నియోజకవర్గాల్లో జరిగేది వేరు. ఒకవేళ వైసీపీ గెలిచింది అనుకోండి, వైసీపీకి 1000 ఏనుగుల
బలం వస్తుంది. ఆ బలాన్ని మళ్ళీ అది ప్రాణం పోసుకోకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి చూసి చూన్నట్టు డ్రామాలు ఆడుతున్నారు.